హాయ్ ఫ్రెండ్స్, మా పాప అయితే 3 డేస్ నుంచి అయితే ఎగ్ రైస్ అయితే అన్నది. అయితే ఆ రోజు అయితే మేము ఊరు వెళ్తున్నాం. అయితే నైట్ అయితే అన్నం మిగిలి ఉండే, దాంతోనైతే ఎగ్ రైస్ అయితే చేశాను. మీరైతే నైట్ మిగిలిన అన్నంతో ఏం చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ టైంలో ఊరు వెళ్ళినాం కాబట్టి ఇక బయట ఎట్లాగో టిఫిన్ చేయాల్సి వస్తుంది కదా, ఎట్లాగో నైట్ అయితే అన్నం అయితే మిగిలింది కదా, దాంతోనైతే ఎగ్ రైస్ అయితే చేసి మనిషి కొంచెం కొంచెం తినేసి అయితే పోవచ్చు, మళ్ళీ అన్నం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అయితే ఎగ్ రైస్ అయితే చేశాను. ఎట్లాగో మా పాప కూడా 3 డేస్ నుంచి అయితే ఎగ్ రైస్ చేయమంటుంది కదా, ఇక అనేసి ఇక ఆ రోజు అయితే మార్నింగ్ టైంలో అయితే చేసేసాను. అప్పటికి అనుకొని చేసిన అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్న రైస్ని మనం వేస్ట్ చేయలేం కదా, ఇక అందుకోసం ఎగ్ రైస్ కూడా చేద్దాంలే, అట్లాగే మా పాప కూడా అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోటి కొన్ని ఐటమ్స్ తోనే అయితే చేశాను. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఇలాచి లవంగా చెక్క అయితే వేసుకొని అలాగే ఆనియన్ వేసుకొని కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి అయితే అంతా కలిపేసేసుకొని కొంచెం పసుపు కారం ఉప్పు గరం మసాలా అవన్నీ వేసుకున్నాను. రైస్ వేసుకున్నాక ఉప్పు కారం ఇంట్లో ఉన్న గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని దానిపై నుంచి నిమ్మకాయ అయితే పిండుకొని కొత్తిమీర వేసుకున్నాను. ఫైనల్గా రెడీ.